హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, దేవుడిచ్చిన ఈ ఉపదేశమును మీకు అందిస్తున్నాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఇది మనం నమ్మితే అది మనకు రక్షణ ఇస్తుంది. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఈ సందేశమును మీరు గట్టిగా పట్టుకుంటే, ఏ సందేశం అండి? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు. దేవుని ఏర్పాటు ప్రకారము, ప్రవచనాల ప్రకారము, జగత్పునాది వేయబడక ముందే, నేను ఈ లోకంలో జన్మించక ముందే, నా తల్లి గర్భములో రూపించబడక ముందే నన్నెరిగిన దేవుడు నా కొరకు సిలువ యాగం చేశాడు గనుక ఈ రోజున పాపినైన నాకు రక్షణ ఉంది. ఎందులో రక్షణ? ఎందులో రక్షణ అండి? అప్పుల్లో పడిపోయారు మీరు, వాడు వచ్చి మీ ఇల్లు జప్తు చేస్తానంటున్నాడు, గోలగోల అయిపోతుంది, పిల్లలందరూ ఏడుస్తున్నారు, భార్యాభర్తలుగా మీరు రోధిస్తున్నారు, రక్షించే దిక్కు లేక తాపత్రయపడుతున్నాడు. ఏంటండి, అప్పుడే మీ ఫ్రెండ్ అమెరికా నుండి దిగి వచ్చాడు, మీ దగ్గరకు వచ్చినోడు చూసి, మీ బాధ చూసి ఏమైందంటే, ఇదిగోయ్యా 15 లక్షలు అప్పు ఉన్నాను, కట్టడం లేదని జప్తు చేస్తున్నాడు అంటే, ఆ ఫ్రెండు వాడి దగ్గరికి వచ్చి, ఎంత అప్పు? 15 లక్షలా? ఇదిగో నేను ఇస్తాను రా, చెక్ ఇస్తాను రా, తీసుకో, వదిలే 20 లక్షలు తను తీసుకో, ఇంకా మాట్లాడతావు అనే అంటే వాడు 20 లక్షలు చేతులు పట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు వీడికి ఎట్లా ఉంటుంది చెప్పండి? వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా ఏడిచారా? ఇప్పుడు ఏడుతారా? ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు చెప్పండి? అపద్బాంధవుడా, రక్షించారో బాబు మా బతుకులు, మా మానాన్ని రక్షించావు అంటారా లేదా అండి? యేసు ప్రభు కూడా మన కొరకు ఏం చేశాడండి? మన పాప రుణాన్ని సాతాను వచ్చి డిమాండ్ చేస్తున్నాడు మనల్ని. అన్ని సిగరెట్లు ఇచ్చాను కదా నీకు, నీ ఇష్టం వచ్చిన బతా అంటావే, నా సిగరెట్లు నాకు కక్కు. కొంతమంది ఇడ్లీ పెట్టిస్తారండి, కోపం వచ్చిందనుకోండి ఇద్దరు కలిసి తింటూనే ఉంటారు, అంతలోకే తింటూనే గొడవ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకొని నా ఇడ్లీలో కక్కు అంటాడు. ఎట్ట కక్కుతాడు ఇడ్లీ? సాతాను అట్టగే మనతో తినిపించినట్టు తినిపించి కక్కు అంటాడు. ఏంటంటే అందుకనే సాతాను పెట్టే అల్పకాల పాల్ప భోగానికి ఆశించకండి. వాడు ఎరవేసి పట్టుకునేవాడు, వాడు ఎరవేస్తాడు. సాతాను గాలం వేసి మానవుల్ని పట్టుకొని గంతులేస్తున్నాడంటే వాడు గంతులేస్తున్నాడు. మీరు ఊరకనే అమ్మబడ్డారు, మీ పాపం వల్ల మీరు అమ్మబడ్డారు, మీరు రూకలేయకనే మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చానన్నాడు మరో చోట యెషయా గ్రంథంలో. మనం అమ్ముడు పడిపోయాం సాతానికి, ఆడు మనల్ని బానిసత్వం చేయించుకుంటున్నాడు. మనం బయటపడాలంటే మన రుణం చెల్లించమంటున్నాడు. చాలామంది మన భారతదేశంలో సామాన్లు ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ తాకట్టు పెట్టుకుంటారు. ఇక్కడ ఎవరైనా తాకట్టు పెట్టుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ బిందులు తపాళ్ళు కూడా పెడతారు. ఏంటంటే దండలు బంగారాలు పెట్టుకుంటారు. పెట్టుకున్నాక డబ్బులు ఒక లిమిట్ ఇస్తాడు ఆయన, ఈ 6 నెలలు కట్టాలి. 6 నెలలు కట్టకపోతే ఏమైపోయింది? అది మురిగిపోయింది అంటాడు, ఏమని అంటాడు. ఏంటంటే అది ఇచ్చేటప్పుడు దానికి మళ్ళీ చక్రవడ్డీ కట్టి 30,000కి 60,000 కట్టి ఇరిపించుకోవాలి ఈ సామాను. అటువంటి పరిస్థితుల్లో చాలామంది వాటిని పోగొట్టేసుకుంటున్నారు. మనల్ని కూడా సాతానుడు అలాగే బంధించేశాడు. మన బ్రతుకంతా వాడి కైవసం చేసుకున్నాడు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల వలన కాదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరు విమోచించబడి ఉన్నారని మీరు మనల్ని విడిపించాడు దేవుడు ప్రభు. వెండి బంగారాలు ఇచ్చి కాదు, ఏమిచ్చి? తన స్వరక్తం ఇచ్చి సాతాను బంధకముల నుండి మనల్ని విడిపించడానికే సెలవులో ఆయన యాగమయ్యాడు. నీ జీవితంలో ఎవరికి నువ్వు బానిసకుండక్కర్లా, నువ్వు సాతానుకు భయపడే వ్యక్తిగా నీవు బతకక్కర్లా, నువ్వు రోగాలతో పీడించబడుతూ
జీవితకాలమంతా కుమిలిపోయే పరిస్థితుల్లో ఉండక్కర్లేదు. నీ కొరకు యాగమైన ప్రభువునందు నీ విశ్వాసం ఉంచితే, నీ స్థానంలో నీ కొరకు బలైన క్రీస్తుని నువ్వు గుర్తిస్తే, తన రక్తమిచ్చి నిన్ను విడిపించాడన్న విషయం నమ్మితే, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నదని నీవు నిజంగా నీ హృదయంలో నమ్మితే నీకు విడుదల ఉన్నదండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎలాగూ నీ ప్రవచనాల నెరవేర్పుగా నీవు సిలువెక్కి ప్రాణం ఇచ్చావో, ఎలాగూ సమాధిని గెలిచి మృత్యుంజయుడవై లేచావో మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభువా, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సహాయం చేయి నాయన. మా అతిక్రమల కొరకు నీవు గాయపరచబడ్డావు, మా దోషముల కొరకు నలగగొట్టబడ్డావు, మా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడినది, నీవు పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఉన్నదన్న మాట ఈరోజు నమ్ముచున్నాము నాయన. ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి వేదన ఉన్నా, ఎటువంటి నిందను అవమానాన్ని భరించే పరిస్థితుల్లో వారు ఉన్నా, సిలువ ద్వారా కలిగే జయాన్ని దయచేయము నాయన. ఆదరణ దయచేయము తండ్రి. రక్షించబడ్డామని చెప్పుకునే మేము నీ రాక కొరకు ఎదురు చూచు వారి గుండుటకు, నీ ప్రేమను మా చుట్టూన్న వారికి ప్రకటించుటకు, ఈ గొప్ప దేవుణ్ణి, ఈ క్రీస్తుని మా జీవితాల్లో మా చుట్టూన్న వారికి ప్రకటించుటకు సహాయం చేయం. ప్రతి వారి జీవితంలో రక్షణ అనుభవం కలుగజేయను ఆయన. వారిచే పేర్లు నీ జీవగ్రంథంలో రాసుకొనువు తండ్రి. నీ వచ్చినప్పుడు మేమందరము ఎత్తబడు వధువు సంఘములో పాలిభాగస్తులవుటకు సహాయం చేయము. తిరిగి వెళ్ళుచున్న వారికి, కొనసాగుతున్న వారికి సాయంత్రం సెషన్లో నువ్వు తోడుని నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి.
కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా.